శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి కలెక్టరేట్ ముందు ఓ మహిళ మౌన దీక్ష చేపట్టింది. సమాజ సేవ చేయాలని ట్రస్ట్ను ఏర్పాటు చేయాలనుకుంటే అధికార పార్టీకి చెందిన కొందరు వ్యక్తులు అడ్డుకుంటున్నారని మహమ్మదాబాద్కు చెందినటువంటి లక్ష్మీదేవి ఆవేదన వ్యక్తం చేసింది. ట్రస్ట్ కోసం సొంత ఆస్తిని అమ్మి 20 సెంట్ల భూమిని కొంటే దాన్ని కూడా కబ్జా చేశారని ఆమె ఆరోపించింది. రెవెన్యూ అధికారులు చెప్పినా పట్టించుకోవడం లేదని బాధితురాలు వాపోయింది. తనకు న్యాయం చేయాలని, లేకపోతే ఆత్మహత్య శరణ్యం అంటూ లక్ష్మీదేవి జిల్లా కలెక్టర్ను వేడుకుంది. చిత్రహింసలకు గురి చేస్తున్నారు సార్. బూతులన్నీ మాట్లాడేసి గలీజ్ మాటలన్నీ మాట్లాడేసి నా కోడల్ని కొట్టి నన్ను కొట్టి, నేను ఇంకా నా కోడలు వయసు వచ్చిన పిల్ల ఆ అమ్మాయికి ఎందుకు ఇది పడాలనేసి అమ్మాయిని పక్కకు దొబ్బి నేను వెళ్తే నన్ను చెప్తూనే కొట్టినారు సార్. వేళ్ళన్నీ వెనకలకించేసి చూడండి సార్, ఇక్కడ కొరికినాడు. ఏళ్ళన్నీ వెనకలికించేసి చాలా గొడవ చేసి వెళ్ళిపోయినారు. పొద్దునంగా పోతీపోకొనిలే, ఎందుకు వీళ్ళతో గొడవ జరిగిపోయిందని పొద్దున ఊరుకుంటే, మేము బయటకు వస్తే ఒక మాట, పాలకెళ్తే ఒక మాట, నీళ్ళకెళ్తే ఒక మాట, బజార్లో అయిపోతే ఒక మాట, నీతో తేల్చుకుంటాం, నీతో ఏమవుతుందో చూస్తాం, మాకు ఎమ్మెల్యే మేడం సింధూరారెడ్డి అండ ఉంది, పల్లె మాజీ మంత్రి